హలో వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. కొందరైతే ఏకంగా హీరోల పర్సనల్ మ్యాటర్స్లోకి దూరి మరీ యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ చేస్తుంటారు. ట్విట్టర్లో జరిగే ఫ్యాన్ వార్ ఒక్కోసారి నేషనల్ వైడ్గా ట్రెండ్ అవుతుంది. అసలు ఈ ఫ్యాన్ వార్ ఎలా మొదలవుతుంది? ఎవరైనా కావాలని చేస్తారా? అసలు ఈ ఫ్యాన్ వార్లను ఎవరైనా ఆపగలరా అన్నది అనుమానంగానే ఉంటుంది. తాజాగా శివజ్యోతి మాట్లాడిన మాటల్ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ట్రోలింగ్కు వాడుకుంటున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ రంగంలోనికి దిగారు. సదర్ ఉత్సవాల్లో ఉన్న దున్నపోతిని శివజ్యోతి చూసి ఆశ్చర్యపోయింది. బాహుబలి ప్రభాస్ లెక్క దిట్టంగా ఉంది అంటూ ఆ దున్న గురించి చెప్పింది. ఆమె ఏదో సరదాగా అనేసింది. దీన్ని కూడా కాంట్రవర్సీ చేస్తారని ఆమె ఊహించలేదు. దీంతో యాంటీ ఫ్యాన్స్ వచ్చి ప్రభాస్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు. శివజ్యోతి కావాలని అలా అందా అంటూ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఎన్టీఆర్ మీద ట్రోలింగ్కి దిగుతున్నారు. అసలే ఈ మధ్య దేవరా మూవీతో ఎన్టీఆర్ మీద దారుణంగా ట్రోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ను సరిగ్గా చూపించలేదని విమర్శలు వచ్చాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం ఈ విషయంలో మేకర్స్ మీద అసంతృప్తితోనే ఉన్నారు. ఇక ప్రభాస్ ఫ్యాన్స్ అయితే దేవరా స్టిల్స్ పోస్టర్స్తో ట్రోలింగ్ను చేస్తున్నారు. టాలీవుడ్ హీరోలంతా కలిసిమెలిసే ఉంటారు, కానీ వారి వారి అభిమానులు మాత్రం ఇలా సోషల్ మీడియాలో విడిపోయి తిట్టుకుంటూ ఉంటారు. ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్లు హద్దులు దాటుతున్నా ఎవరు ఏ చర్యలు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. కనీసం వారి వారి ఫ్యాన్స్ని అదుపులోనికి కూడా పెట్టుకోలేకపోతున్నారు హీరోలు. కొంతమంది అయితే ఇలాంటి ఫ్యాన్ వార్ వద్దని అభిమానులకు సూచిస్తుంటారు. కానీ చెప్తే వినేవాడు అభిమాని ఎలా అవుతాడు అన్నట్టుగా వారికి తోచింది చేస్తుంటారు. సోషల్ మీడియాలో ఫ్యాన్ అనే ట్యాగ్ పేరిట రెచ్చిపోతున్నారు ఈ ఫ్యాన్స్.